ఈ నడుమ టెక్నాలజీ మారుతుందన్న ముచ్చట మన అందరికి ఎరికైనా ముచ్చటనే. మరి ఎక్కడ మారుతుంది ఏం కథ అని ఆలోచిస్తున్నారులే. అవు ఇంకో ముచ్చట ఎప్పుడు యాది మర్చిపోయినా. గదేందంటే ఇప్పుడు రోడ్ల మీద చాలా బండ్లు పోతుంటాయి. బండ్లలా జరిగితే ఏమన్నా వెరైటీగా కనబడేది అనుకోర్రి. కథం ఇక మనోళ్ళు కళ్ళ మొత్తం దాని మీద ఉంటాయి. ఘటన దగ్గర అయిందంట. మరి ఇక ముచ్చట ఏందో చూసొద్దాం పారి. అగో గిదేంద్రో గమ్మత్తుగా ఉన్నది. గిది 2 టైర్ల బండా లేకపోతే 3 పాయలున్న బుడ్డ ఆటోనా? అసలు ఏందబ్బా గింత గమ్మత్తుగా ఉన్నది? అగో గొట్ల కూర్చున్నాడేంది? అసలు ముందర దిక్కుపోతున్నావా? తోప కనబడుతున్నదా లేదా? మరే అరే వెనుక ఉన్న బండ్ల కంటే ఇది ఇంకిత ముందరికే పోతున్నది కదా. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే బెంగళూరు రోడ్ల మీద గీ బండి దూసుకోబోతుంటే అక్కడ ఉన్నోళ్ళు అంత మస్తు పరేషాన్ అవుతున్నారు. అయినా గిసొంటి బండ్లు మనకు కొత్తనే కానీ ఇంకా యూరప్ మోకాన్ని చూస్తే గిసొంటి 10 ఏళ్ల కింద నుండి వాడుతున్నారంట. గట్లనే గంటకు 50 కిలోమీటర్ల స్పీడ్ తోని పోతుందంట. ఈ బండ్లలో మొత్తం ఎంతమంది కూర్చుంటారా అని మళ్ళీ ఆలోచన చేయకుర్రి. గిన్నెలో ఒక్కలే కూర్చొని నడపాలి. మళ్ళా నడుపుడు ఎట్లనో కాదులా, అచ్చం మన కార్ని ఎట్లా నడుపుతామో గట్లనే అన్నట్టుగా కాళ్ళ దగ్గరనే క్లచ్ బ్రేకు యాక్సిలేటర్ ఉంటాయంట. బండి రేట్ వచ్చేసరికి దేశం లెక్కనే ఏమో గాని మన దగ్గర చూసుకుంటేనైతే 2 లక్షల మీద ఉందంట. మరే 2 లక్షలు పెట్టి కొన్నా కూడా మేము అన్న లెక్క మళ్ళీ రోడ్ల మీద రై అని తిరిగితే ఆఖరికి ఏ గుంతల పడి ఎక్కడ ఇరుకుతామో కూడా తెలియదని అంటున్నారు ముచ్చటిన్న జనాలు. మరి తీరుగా ఘటనే గమ్మత్తుకున్నది ఈ బండి.